అభివృద్ధి చెందే ఆస్కారం ఉందని చెప్పేటువంటి లైన్ని మీరు తీసుకుపోవాలని. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. ఆముదాల వలస నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస పట్టణంలోని 15 వార్డుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ఆముదాల వలస గౌరవ శాసన సభ్యులు రాష్ట్ర పియూసీ చైర్మన్ శ్రీ కూన రవికుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అవినీతి మరియు అక్రమాలను తట్టిపారుతూ నిత్యావసర సరుకులను లబ్ధిదారులకు సక్రమంగా అందించడానికి ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. అలాగే కొత్త కార్డులపై పార్టీ నేతల ఫోటోలు ఉండవని స్పష్టం చేశారు. అంటే ఈరోజు టెక్నాలజీని మనం అనుసంధానం చేయడం ద్వారా అవినీతిని అరికట్టడం అంటే కదమ్మా, అవినీతిని అరికట్టడం. అన్నపూర్ణ ఎవరు అంటే ఈరోజు టెక్నాలజీని మనం అనుసంధానం చేయడం ద్వారా అవినీతిని అరికట్టడం అంటే కదమ్మా, అవినీతిని. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. భీమిలి నియోజకవర్గం తగరపు వలసలో అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో అవంతి విద్యా సంస్థల ఎన్ఎస్ఎస్ టీం మరియు విశాఖ బ్రహ్మకుమారి సంయుక్త ఆధ్వర్యంలో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసింది. 300 మందికి పైగా విద్యార్థులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సోదరి శివలీల కార్యక్రమాన్ని ప్రారంభించి రక్తదానం ప్రాణాలను కాపాడుతుందని, శరీరానికి కొత్త రక్తం ఉత్పత్తి అవుతుందని తెలిపారు. విద్యార్థులు, యాజమాన్యం, ఎన్ఎస్ఎస్ టీం అందరికీ సర్టిఫికేట్లు ఇచ్చి ఘన సన్మానం చేశారు. మీ చదువులో, మీ ఉద్యోగ జీవితంలో, తర్వాత మీ భవిష్యత్తులో మీకు ఒక ప్రజలకు తీసుకెళ్ళేందుకు ఈ బ్లెస్సింగ్స్ అన్ని కూడా ఒక లిఫ్ట్ లాగా మీకు పనిచేస్తారు. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా కూడా ఇలా ఆరోగ్యంగా మనందరూ కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడం. రోజుకి 5-10 హత్యలన్నా, రోజు 5-10 మానవలన్నా మరి ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే సమాజంలో ఒక ఆందోళన పరిస్థితి, ఒక అలజడి ప్రతి మనిషి జీవితంలో వాళ్ళ స్థాయికి సంబంధం లేకుండా, వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చదువుకున్న వాళ్ళైనా చదువుకోలేదు. ఎందుకు ఈ అశాంతి, ఈ అలజడి, ఆందోళన మనుషులు ఉందంటే వాళ్ళకి ఒక క్రమబద్ధమైన జీవన విధానం లేక, చిన్నప్పటి నుంచి మన ఎడ్యుకేషన్ తీసుకున్నా కూడా మనందరం క్వాంటిటీ ఆఫ్ ది నాలెడ్జ్ ఇస్తున్నాం. అంటే మార్కులు ప్రయాణిస్తున్నాం కానీ ఒక ఎథికల్ వాల్యూస్ కానీ, మోరల్ వాల్యూస్ కానీ మనం ప్రయాణం ఇవ్వకపోవడం వలన వాళ్ళు ఎంత ఉన్నతంగా చదివినా భౌతికంగా మరి మానసికంగా వారు ఉన్నత స్థానానికి వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి ఇవాల్టి బులెటిన్ చూద్దాం. చెడు వ్యసనాల కోసం గంజాయి అమ్మకంలో పాల్పడుతున్న 4 వ్యక్తులను సంతపేట పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా అరెస్టు చేశారు. ఈ వ్యక్తులు వైజాగ్ నుంచి 6.5 కేజీల గంజాయి కొనుగోలు చేసి 10 గ్రాముల ప్యాకెట్లలో ప్రజలకు విక్రయించాలనుకున్నారు. పోలీసులు ఆకస్మిక దాడి చేసి గంజాయి 22,500 రూపాయల నగదు, ఒక అప్పి ఆటో స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ అయిన వారిలో షేక్ సుబానీ, షేక్ సిరాజ్ పై గతంలో గంజాయి కేసులు నమోదు ఉన్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ దశరథ రామారావు తెలిపారు. మరియు ఏ3 జ్యోతి ఈ సుబానీ ఇంటి పక్కనే ఉంటుంది. అదేవిధంగా 4వ ముద్దాయి షేక్ మీరా. ఈ యొక్క 4వ ముద్దాయి సుబానీ వద్ద 1 కేజీ 250 గ్రాముల గంజా తీసుకొని దాన్ని ఎక్కువ రేట్లకి చిన్న ప్యాడ్లు అమ్మటానికి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏ3 ముద్దాయి కూడా జ్యోతి సుబానీ వద్ద 1 కేజీ 250 గ్రాముల గంజా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ భర్త దగ్గర 1250 గ్రాములు, ఏ1 సుబానీ వద్ద 2 కేజీల గాంజా మరియు చిన్న ప్యాకెట్లు, ఇవి ఈచ్ ప్యాకెట్ 10 గ్రామ్స్ ఉంటుంది. ఈ విధంగా 60 ప్యాకెట్లు. ఇదే విధంగా కొన్ని చేసి అమ్మగా వచ్చిన డబ్బులు 22,500 రూపాయల క్యాష్. ఇవన్నీ కూడా విత్ తహసీల్దార్ సమక్షంలో, మీడియేటర్ సమక్షంలో సీజ్ చేసి వారిని అరెస్ట్ గల కారణాలు అన్నీ కూడా తెలియజేసి వాళ్ళని ఈరోజు రిమాండ్కి పంపిస్తూ ఉన్నాం. పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ విధంగా గంజా గతంలో కూడా ఇదే విధంగా అమ్మి పలు కేసులు కూడా ఏ1 మీద ఉన్నాయి. దాదాపు 5 కేసులు ఉన్నాయి. మరియు సెబ్బలో కూడా కేసులు ఉండటం జరిగింది. ఆమె మీద పీడీ యాక్ట్ కూడా పెట్టి కడప జైలుకి కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా ఏ2 మీద దాదాపు 8 కేసులు ఉన్నాయి. అతను ఏ2 సిరాజ్ సుబానీ యొక్క హస్బెండ్. అదేవిధంగా ఏ3 మీద అయితే ఏమి కేసులు లేవు. ఆమె కొత్తగా అలవాటయింది ఈ సుబానీ ద్వారా. ఆమెను కూడా ఆమె యొక్క పొజిషన్లో ఉన్న 1 కేజీ 250 గ్రాముల గంజా సీజ్ చేయడం, ఆమెను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏ4 మీరా, షేక్ మీరా, ఇతను కూడా గతంలో అయితే కేసులు. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం యావత్ భారత్ బ్రహ్మకుమారి సమాజం రక్తదాన శిబిరాల భాగంగా మెగా రక్తదాన కార్యక్రమం జరిగింది. బీకే అన్నపూర్ణ బ్రహ్మకుమారి సమాజం యూత్ స్టేట్ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి నిర్వాహకులు దిలీప్ కుమార్, బీకే, రత్నం, మీకై మేము వెల్ఫేర్ సభ్యులు పాల్గొన్నారు. రక్తదాతలకు అనంతరం ప్రశంస పత్రాలు అందజేయడం జరిగింది. శాంతి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం తరపు నుండి ఇది విశ్వ బంధుత్వ దినం సందర్భంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రకాష్ మణి దాది మా అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా 40 సంవత్సరాల సేవలు అందించారు. ఆమె పరమపదించి 18 సంవత్సరాల స్మృతి దినంగా ఈరోజు విశేషంగా 22, 23, 24, 25 తేదీల్లో మొత్తం ఇండియా, నేపాల్లో కూడా ప్రతి జిల్లా, ప్రతి చోట మా ఏవైతే 800 వరకు సేవా కేంద్రాలు ఉన్నాయో ఈ సేవా కేంద్రాలన్నింటిలో కూడా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేఘా చదువు ఆమె స్మృతి దినం జ్ఞాపకార్థంగానే ఈ ప్రోగ్రాం జరిగింది. ఈరోజు సాలూరులో ప్రత్యేకంగా ఈ రక్తదాన శిబిరంలో 50 మంది వరకు కూడా ఇప్పటి వరకు ఇస్తూ వచ్చారు. అలాగే ఇంకా ఇవ్వడానికి కూడా చాలామంది తయారవుతూ ఉన్నారు. కాబట్టి ఇది అన్ని చోట్ల కూడా ఇది చేస్తూ ఈరోజు విశేషంగా సాలూరులో ప్రత్యేకంగా చేయడం జరిగింది. అయితే ఈ డొనేషన్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మా సంస్థ ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం తరఫున మనస్ఫూర్తిగా ఉండే అభివందనలతో పాటు ధన్యవాదాన్ని తెలియజేసుకుంటున్నాం. ఇవాల్టి బులెటిన్ చూద్దాం.
అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం కోనం పంచాయతీలోని ఆదివాసీ గిరిజనులు రెల్లెళ్లపాలెం గ్రామానికి వల్హాబు నుండి 3 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం డోలీలతో సోమవారం వినూత్న నిరసన నిర్వహించారు. 4 కోట్ల రూపాయల ఖర్చుతో మంజూరు కోసం అధికారులు కలెక్టర్ గారికి ప్రతిపాదనలు పంపించగా రోడ్డు ఇప్పటి వరకు మంజూరు కాలేదని వారు వాపోయారు. రోడ్డు లేకుండా గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, కుటుంబాలు నిత్యావసర వస్తువులను భుజాలపై మోసుకుని 10 కిలోమీటర్లు నడవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు తక్షణమే రోడ్డు సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. అమలాపురం నియోజకవర్గంలో కోనసీమ శెట్టిబలిజ మహానాడు అధ్యక్షులు మట్టపర్తి మీరా సాహిబ్ శెట్టి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసుకు వినతి పత్రాన్ని సమర్పించారు. శెట్టిబలిజ కులం పేరున గౌడగా మార్చిన జీవోను తక్షణమే రద్దు చేసి ఆన్లైన్ నుండి తొలగించాలని మరియు యథావిధిగా శెట్టిబలిజగా జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం, అంబాజీపేట, రాజోలు ప్రాంతాల శెట్టిబలిజ సంఘ పెద్దలు, యువకులు, నాయకులు పాల్గొన్నారు. సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు చేశారు అలాగే శెట్టిబలిజ కుల ధృవీకరణ పత్రం ముందు గౌడ పేరును తొలగించాలి. శెట్టిబలిజ కుల కోనసీమ బీసీ సంఘ అధ్యక్షుడిగా చేశారు. అలాగే ఈవేళ రాజోల్ తాలూకా శెట్టిబలిజ సంక్షేమ సంఘ కన్వీనర్ గా పనిచేస్తూ ఉన్నాను. మరి ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు లేని విధంగా శెట్టిబలిజ అనే పేరును తొలగించి గౌడ అని పెట్టి దాని మీద బ్రాకెట్ లో శెట్టిబలిజ అని చెప్పేసి కుల ధృవీకరణ పత్రం ఇస్తూ ఉన్నారు. అది ఎంతవరకు తగదు. ఎందుకంటే ఇంచుమించు సుమారు 100 సంవత్సరాలు చరిత్ర కలిగి ఉన్నటువంటి ఈ శెట్టిబలిజ కులం ఏదైతే ఉందో దాని మనుగడ ఆ రకంగానే కొనసాగాలి. మరి దాన్ని తొలగించడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి ఈవేళ ఆగస్టు 7వ తారీఖు నుంచి మరి స్టూడెంట్స్ కానీ మరి నిరుద్యోగులు కానీ ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకుంటే గౌడ అనే గౌడ అనే సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి సుమారుగా ఇక్కడ 50% పాపులేషన్ కలిగిన బీసీలో 50% పాపులేషన్ కలిగినటువంటి ఈ శెట్టిబలిజ కులాన్ని మరి కనుమరుగు చేసే విధంగా ఒక కుట్ర జరుగుతుందని, మరి ఇందులో అగ్ర కులాలతో సమానంగా పోటీపడే ఈ గౌడ కులం ఏదైతే ఉందో అది తీవ్రంగా దీని మీద కృషి చేస్తూ ఒక కుట్ర చేస్తూ మమ్మల్ని అందరూ కూడా ఇందులో కలుపుకుని మన ప్రయాణం చేయడం కోసం మరి సంసిగ్ధం అవుతున్నారని గ్రహించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ శెట్టిబలిజ కులంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించినంత వరకు మరి వారి అభ్యంతరాన్ని స్వీకరించి ప్రభుత్వం త్వరలోనే ఈ పాత పద్ధతిలోనే ఈ శెట్టిబలిజ కులానికి ఈ బీసీబీలో శెట్టిబలిజ కులానికి మరి శెట్టిబలిజ కులంలోనే కోర్సు ధృవీకరణ పత్రం ఇవ్వాలని చెప్పేసి ఈవేళ గ్రీవెన్స్లో మరి కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా దీన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఇవాల్టి బులెటిన్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా మణికొండలోని రవాణా శాఖ కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులు విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను తొలగించడంతో సాంకేతిక అంతరాయం ఏర్పడింది. దాంతో ఆర్టీఏ కార్యాలయానికి సంబంధించిన ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్, లైసెన్స్, అనుమతులు వంటి ఆన్లైన్ సేవలు ప్రభావితమయ్యాయి. వందల దరఖాస్తుదారులు వేచి ఉండాల్సి వచ్చింది. అధికారుల ప్రకారం రేపటి నుండి సేవలు పునరుద్ధరించబడతాయి. ऑफिस
హలో డాడీ ఏమంటాడు గంటే టైం ఇవాళ బులెటిన్ చూద్దాం. విజయవాడ ధర్నా చౌక్ ప్రాంగణంలో 2003 డిఎస్సి ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. నోబుల్ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండూరు శ్రీనివాసరాజు ఉపాధ్యాయులకు వెంటనే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా అధ్యక్షులు జయప్రకాష్ నాయుడు, రాష్ట్ర బాధ్యులు పి సురేష్ కుమార్, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పివి రమణ, ఎన్టీఆర్ రాష్ట్ర బాధ్యులు వెంకటేశ్వర్లు, రామానుజులు, జయచంద్ర రాజు, ఫీరయ్య, రెడ్డయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పరిమితమైన గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కనుక అమలు చేయకపోతే ఇలాంటి సమస్యలను పరిష్కరించి ఈ సమస్యల పరిష్కారంలో ముందు ఉండి దీన్ని అమలు చేసుకొని పునాదిగా మార్చుకోకపోతే ఉన్న పునాదులు 11కు లోపలే వస్తాయని చెప్పేసి కూడా మీకు సమాధానం చెప్తా ఉన్నాం. ఒకటే మిత్రులారా, మీ ఐక్యత 2003 డిఎస్సి ఉపాధ్యాయుల ఐక్యత ఇతర పోరాటాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. మిత్రులారా, మీరు ఈ రోజు పోరాడుతున్నది మీ యొక్క ఏక సమస్య పరిష్కారం కోసం కాదు. ఉపాధ్యాయ కుటుంబంలో ఏ వ్యక్తికి చిన్న సమస్య వచ్చినా, ఏ వ్యక్తిగతంగా ఏ డిఎస్సి వాళ్ళకి సమస్య వచ్చినా, మా కుటుంబం ఒక పెద్ద కుటుంబం 2 లక్షల మంది ఉద్యోగులతో దాదాపు 15 లక్షల పైబడి ఉద్యోగ కుటుంబాలతో ముందు ఉండేటువంటి ఒక సంఘం అని ఐక్యత చెప్పడానికి ఇక్కడ వచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, స్వాగతిస్తా ఉన్నాం. నోబెల్ టీచర్ అసోసియేషన్ పక్షాన మాజీ శాసనమండలి సభ్యులు ఏఎస్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇటీవల లోకేష్ గారిని కలవడం, ఆర్థిక శాఖ మంత్రులు కలవడం, చర్చించినప్పుడు బాబు గారితో మాట్లాడి ఖచ్చితంగా సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. అలాంటి కల్లిబొల్లి మాటలతో కార్యాపన చేయకుండా వెంటనే ఈ 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ అందరి తరఫున బలంగా ఇవాళ బులెటిన్ చూద్దాం. మదనపల్లిలో చందన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఘనంగా ప్రారంభించారు. ఆయన రిబ్బన్ కట్ చేసి షోరూం ప్రారంభించారు. ఎంవీఆర్ టవర్స్ అధినేత వెంకటరాయుడు, షోరూం మేనేజింగ్ డైరెక్టర్ ఆహ్వానం మేరకు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బెంగళూరు, చెన్నై, తిరుపతి వంటి పెద్ద నగరాల్లోనే ఉండే షోరూం మదనపల్లిలో రావడం సంతోషంగా ఉందని, కొత్త డిజైన్లను స్థానికులు అందిస్తున్న చందన షాపింగ్ మాల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. సైడ్ ఎట్లు తీసుకున్నారు వీడియో మదనపల్లిలో చాలా చాలా సంతోషంగా ఉంది. 3 ఫ్లోర్స్ అన్ని ఫ్యాక్టరీ షాప్ స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇవాళ బులెటిన్ చూద్దాం. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు ఆశా కార్యకర్తలు జిల్లా నలుమూలల నుండి భారీ సంఖ్యలో తరలివచ్చి రోడ్డుపై ధర్నా చేపట్టారు. ఇంద్ర రాజశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 26,000 వేతనం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పని భారం, అధికారుల వేధింపులు, అన్యమైన బాధ్యతలతో భారంగా మారిన పరిస్థితులను తెలిపారు. సెప్టెంబర్ 2 నుంచి పని మానుతామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే వేతనాలు పెంచాలని కోరారు. బీజేపీ వాళ్ళని లోపలికి పంపించి ఆశా వర్కర్లను అడ్డుకోవడమా? నేను జిల్లా అధ్యక్షురాలు. ఈరోజు రాష్ట్ర
మాకు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుల భాగంగా ఈరోజు 25 నాడు కలెక్టర్ ఆఫీసులో ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే పెండింగ్స్ ఉన్నప్పుడు 2 నెలలు అయితే మాకు వేతనాలు రాక ఎప్పుడు ప్రతిసారి వేతనాలు రావడానికి కమిషనర్ కలవడం ఉన్నది. మా యూనియన్ వాళ్ళు ఆ లెటర్ ఇస్తేనే వాళ్ళు మాకు వేతనాలు వేయడం జరుగుతుంది. చాలా జీతాలతో మేము పనిచేస్తున్నాం, కానీ మళ్ళీ మేము వాళ్ళకి కలుస్తాను వేతనం వేయడం సిగ్గుచేటుగా అనిపిస్తుంది. మా గ్రౌండ్ లెవెల్ వర్క్ చేస్తున్నాం కాబట్టి మేము అనేక సమస్యలు ఉన్నాయి, మాకు అధికారులతో ఉన్నాయి, అందరితో ఉన్నాయి. మేము చేసే పని మా జాబ్ కార్డు ఒకటి, మమ్మల్ని చేపించే పని ఒకటి ఉన్నది. ఇలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం 2 స్కీమ్ల వర్క్ కాబట్టి ఇది మాకు కనీస వేతనాలు కాకుండా పారితోషకాలు 26,000 కేంద్రం నిర్ణయించిన బట్టి ఇవ్వాలి. మాకు పెండింగ్లు ఉన్న బిల్స్ కూడా ఇవ్వాలి. మళ్ళీ ఇంకొకటి సండే రోజు కూడా పిఎస్లలో డ్యూటీలు వేయడం జరుగుతుంది. ఎంతవరకు కరెక్టో గవర్నమెంట్కే తెలియాలి. సండే రోజు కూడా మీరు 9 నుంచి పొద్దున్న 9 గంటల నుంచి 4 గంటల దాకా కూడా సబ్ సెంటర్లలో డ్యూటీలు వేస్తున్నారు. నోట్ చేసుకుంటే కదా 2 నిమిషాలు ఈ పారితోషికాలు తగ్గిస్తున్నారు. నువ్వు పని చేయలేదు, నువ్వు తక్కువ పని ఇవాల్టి బులెటిన్ చూద్దాం. పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 107 మంది అర్జీదారుల వినతులను స్వీకరించి ప్రతి సమస్యకు తగిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. కాలువలో రోడ్లు, వీధి లైట్లు లేని శ్రీ సిరిడి సాయి నగర్ కాలనీ కోసం కె వీరయ్య, సాగుభూమి సమస్యల కోసం వీరఘట్టం రైతులు సర్వే నంబర్ భూముల రికార్డు సరిచేసే దరఖాస్తులు బి పార్వతమ్మ, జి శ్రీనివాస నాయుడు, ఎన్ అప్పల నాయుడు, బి రాములు, బి నాగేంద్ర లాంటి అర్జీదారులు సమర్పించారు. ఇప్పుడు చేయించే వర్షాకాలం అతనితో మాట్లాడు. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. బాపట్లలో కొత్త బార్లకు దరఖాస్తులు ఆగస్టు 26న సాయంత్రం 5 గంటలలోపు స్వీకరిస్తారని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజ్ వెల్లడించారు. ఒక్కొక్క దరఖాస్తుకు 5 లక్షల రూపాయలు చెల్లింపు తప్పనిసరి. 4 దరఖాస్తుల కంటే ఎక్కువ వచ్చి పక్షమే ఓపెన్ ప్రక్రియ జరుగుతుంది. తక్కువ కంటే చెల్లించిన అమౌంట్ తిరిగి ఇవ్వబడుతుంది. 15 బార్లు మనకి బాపట్లో 5 బార్లు, చీరాల్లో 7 బార్లు, అట్లాగే రేపల్లెలో 4 బార్లు, పత్రికలో 1 బార్. సో ఇవన్నీ ఓపెన్ కేటగిరీలో చేయడం జరిగింది. అట్లాగే ఈత కులాలకు సంబంధించిన 10% 2 బార్లు మనం అప్లై చేయడం జరిగింది. ఒకటి బాపట్ల, మరొకటి రేపల్లెలో. సో
సో మనకి గజెట్లో విషయంగా మనకి ముఖ్యంగా 5-6 అంశాలు చాలా వెల్ఫేర్ ఆఫ్ బిజినెస్ పీపుల్కి అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా స్లాబ్ అనేది తగ్గించడం లాస్ట్ 20-25 పోల్చుకున్నాం. అట్లాగే ఇన్స్టాల్మెంట్ ఫీజులు 6 ఇన్స్టాల్మెంట్ కూడా పెరగడం జరిగింది. అట్లాగే బిజినెస్ అవర్ టైమింగ్స్ మార్నింగ్ 10 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు కూడా పీక్ అవర్స్ ఆల్మోస్ట్ 14 అవర్స్ బిజినెస్ అవర్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కొత్త న్యూ బాక్స్లో మనకి అడిషనల్గా వచ్చేటువంటి అంశాలు. సో ఇవన్నీ కూడా మనకి మోడిఫై చేయడం జరిగింది. మీకు అప్లికేషన్ ఫీజు అయితే 5 lakhs ఇవ్వడం జరిగింది నాన్ రిఫండబుల్. అట్లాగే 5 కంటే తక్కువ 4 కంటే అప్లికేషన్ వస్తేనే మనం ఓపెన్ చేస్తాము. ఒకవేళ 4 కంటే తక్కువ వస్తే కూడా ఆ అప్లికేషన్స్ ఓపెన్ చేస్తాము. ఇది కొత్తగా మనం అలర్ట్ చేయడం జరిగింది. అట్లాగే అప్లికేషన్స్ అనేది 18వ తారీఖు నుంచి మనం స్వీకరించడం జరుగుతుంది డిపిఓ ఆఫీస్లో, బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ అండ్ హైబ్రిడ్ లెవెల్లో. అట్లాగే 26 అంటే రేపు అంటే 5 గంటలతో లాస్ట్ డేట్, 5 గంటలతో అప్లికేషన్స్ లాస్ట్ డేట్. ఇలా 28వ తారీఖు రాయల్ ఆఫ్ లాటరీ కలెక్టరేట్ డాక్టర్ PGRS వాళ్ళు. ఇవాళ బులెటిన్ చూద్దాం. నిర్మల్లో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందర ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో ఆశా వర్కర్స్ అనేక సంవత్సరాల నుండి ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు అమలు, ఇతర డిమాండ్స్ త్వరిత పరిష్కారం కోసం వారు కోరారు. వేతనాల తగ్గింపు వెంటనే రద్దు చేయాలని, కేంద్రం పెంచిన పారితోషికాలు యథావిధంగా అమలు చేయాలని, ANC టార్గెట్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు సుజాత, ప్రధాన కార్యదర్శి గంగామణి, చంద్రకళ, ఇంద్రమాల, CITU జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ పాల్గొన్నారు. ఈరోజు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆశా వర్కర్లుగా ఇప్పటికే సెలవులు లేకుండా పని చేస్తున్నప్పటికీ ఆశా వర్కర్లు పని చేయడం లేదు, వాళ్ళకు పారితోషికం తగ్గించి ఇవ్వాలని చెప్పేసి చెప్పడం ఎంతవరకు సమంజసము? ఈ పద్ధతి ధోరణి మార్చుకోవాలి. అదే కాకుండా ఆశా వర్కర్లకు స్ఫూటం టార్గెట్, ANC టార్గెట్ అనుకుంటా అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈ టార్గెట్ విధానాన్ని రద్దు చేయాలి. ఆశా వర్కర్లకు పారితోషికం అనే పేరు తీసేసి కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము. అదే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు 1,500 రూపాయలు పెంచినా అని చెప్పేసి ప్రకటన ఇచ్చారు, జీవో ఇచ్చారు. కానీ అవి రాష్ట్ర ప్రభుత్వము అమలు చేయట్లేదు. అవి కూడా వెంటనే అమలు చేసి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించి కనీస వేతనం ఇవ్వాలి, PAPSA సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. మా సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే కాలంలో సెప్టెంబర్ 1న చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంది. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ బులెటిన్ చూద్దాం. కాకినాడ కోటనందూరులో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు వెలగ వెంకట కృష్ణారావు మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు పంపిణీ చేశారు. సుమారు 500 మట్టి ప్రతిమలను మండల ఆరవైశ్య సంఘం ప్రెసిడెంట్ వెలగ వెంకట గంగాధర రంగనాయకులు కుమారుడు వెంకట కృష్ణారావు పంపిణీ చేశారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య, టీడీపీ నాయకులు గాడి రాజాబాబు, పోతల సూరిబాబు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వలన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మరియు రసాయన విగ్రహాల వల్ల కలుగుతున్న వాతావరణ కలుషితాన్ని నివారించడమే లక్ష్యం. యనమల రామకృష్ణుడు గారు, అలాగే మన నియోజకవర్గం తొలి నియోజకవర్గ ముద్దుబిడ్డ యనమల దివ్య గారు, ప్రభుత్వ విప్ యనమల దివ్య గారు ఆదేశాల మేరకు కోటనందూరు మండలంలో మండల నాయకులు పోతల సూరిబాబు గారు, అలాగే మాజీ అధ్యక్షులు గాడి రాజబాబు గారు ఆధ్వర్యంలో కోటనందూరు గ్రామంలో మా ఇంటి వద్ద పర్యావరణ పరిరక్షణకై వినాయక చతుర్థి, వినాయకుడు అనేసరికి అందరికీ పరిరక్షణగా ఉంటారు కాబట్టి వారు
కలర్ బొమ్మలు కలర్ వేసిన బొమ్మలు వాడకుండా మట్టి బొమ్మలే శ్రేష్టం అని చెప్పి మట్టి వినాయకుడినే పూజిద్దామని చెప్పి వినాయక చతుర్థి ఎల్లుండి కాబట్టి ఈ రోజు మట్టి వినాయకుళ్ళు సుమారు 200 ప్రతిమలు మనం పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఈ నియోజకవర్గంలో అలాగే రాష్ట్రంలో అలాగే దేశంలో కూడా ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పంట కూడా బ్రహ్మాండంగా పండి ధనధాన్యాలతో అందరూ కూడా ఏ విఘ్నాలు కలగకుండా ఆ వినాయకుడికి తొలి పూజ చేస్తాం కాబట్టి వినాయకుడిని కొలుచుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. చిత్తూరు జిల్లా కాణిపాకంలో స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో వినాయక చవితి నుండి 21 రోజుల బ్రహ్మోత్సవాల సందడి ప్రారంభమవుతోంది. 27వ తేదీకి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. శాసనసభ్యులు మురళీమోహన్ ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. సుమారు 70,000 మంది భక్తులు దర్శనం పొందుతారని అంచనా. అభిషేకాలు ఉదయం 2 గంటలకు, సర్వదర్శనం 3 గంటలకు, భద్రత, ప్రసాదం, శానిటేషన్, వాహన సేవలు, 70,000 లడ్డు ప్రసాదాలు, కొత్త అన్నదాన భవనం ప్రారంభం, షట్కాల పూజలు తాత్కాలికంగా రద్దు. 2 రాష్ట్రాల భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఫైర్ సిబ్బంది సమన్వయంతో బందోబస్తు ఏర్పాట్లు పూర్తయ్యాయి పేర్కొన్నారు. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు బ్రహ్మోత్సవాలు ఈ నెల 27వ తారీఖు నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు 21 రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. వినాయక చవితి రోజు అనగా 27వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు మన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామానారాయణ రెడ్డి గారు మనకి ఈ వరసిద్ధి వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి విచ్చేస్తున్నారు. సో వీరితో పాటు స్థానిక శాసనసభ్యులు గవర్నర్ మురళీమోహన్ గారు, ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా 27వ తారీఖున వినాయక చవితి ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. దేవస్థానం అలాగే ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారుగా 70,000 మంది వరకు ఈ వినాయక చవితి రోజున స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. వీరందరికీ కూడా క్యూ లైన్ల ఏర్పాట్లు కానివ్వండి, ప్రసాద వితరణ, మంచినీళ్లు, అదేవిధంగా శానిటేషన్, ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ముందస్తు ఏర్పాట్లు, అదేవిధంగా బందోబస్తు అరేంజ్మెంట్స్ కూడా పోలీస్ సిబ్బందితో ఎస్ఐ గారు మరి పై అధికారులందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. సో ఈ కార్యక్రమంలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండడానికి గాను గౌరవ కలెక్టర్ గారు ఆల్రెడీ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారు. దీంట్లో ఎస్పీ గారు ప్రధానంగా పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా జిల్లా అధికారులందరికీ కూడా జిల్లా కలెక్టర్ గారు సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమంలో ఎటువంటి ఏర్పాట్లు కూడా అసౌకర్యం కలగకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేయమని వారికి ఆదేశాలు ఇచ్చారు. మనం వారి బ్రహ్మోత్సవాల్లో ఉభయదారులు కీలకంగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వాహనాలు ప్రతిరోజు ఎవరికి సంబంధించిన వాహనాలు రోజు రాత్రి ఉత్సవాలు జరుగుతాయి, గ్రామోత్సవం జరుగుతుంది. ఉదయం వారి ఆధ్వర్యంలో వారి యొక్క కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి అభిషేక కార్యక్రమం కూడా ఉంటుంది. ముఖ్యంగా వినాయక చవితి రోజున ఉదయం 2 గంటలకి అభిషేకం పూర్తి చేసి 3 గంటల నుంచి కూడా భక్తులకి సర్వదర్శనం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అదేవిధంగా మిగతా రోజుల్లో కూడా మనం వారి యొక్క అధ్యక్షులు అంటే మన ఉభయదారుల యొక్క అధ్యక్షులను కూడా కోరాము. వాళ్ళని కూడా సమావేశంలో కోరడం జరిగింది. సమయపాలన చేసి అభిషేకాలు కానివ్వండి, గ్రామోత్సవాలు కానీ కరెక్ట్ టైంలో ప్రారంభించుకుంటే ఇక్కడికి ఇచ్చేసినటువంటి అసంఖ్యాక భక్తులందరికీ కూడా అసౌకర్యం లేకుండా వాళ్ళు దేవుని దర్శనం చేసుకుని యథావిధిగా వారి ఇంటికి తిరిగి వెళ్ళడానికి ఉంటుంది. కాబట్టి మరీ లేట్ అయితే చిన్నపిల్లలు, వృద్ధులు, వికలాంగులంతా వస్తారు కాబట్టి వాళ్ళు కొంత అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మేము ఆ సమావేశంలో కూడా ఉభయదారులను కోరడం జరిగింది. వారందరూ కూడా సహకరిస్తామని చెప్పారు. కాబట్టి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా భక్తులకి సక్రమంగా దర్శనం చేయించగలని ఆశిస్తాం. ఈ బ్రహ్మోత్సవాల కాలంలో షట్కాల పూజలు ఏదైతే ఉన్నాయో మనం ఉదయం మాత్రం అభిషేకం చేస్తాం. మిగిలిన కాలాల్లో ఉన్న అభిషేకాలని రద్దు చేస్తున్నాం. సో కంటిన్యూస్గా క్యూస్ రన్ అవ్వాలి కాబట్టి వేద కమిటీ నిర్ణయం ప్రకారం ప్రతి సంవత్సరం వచ్చే ఆనవాయితీ ప్రకారం
ఈ అభిషేకాలు రద్దు చేసి వారికి అనుకూలంగా లోపల కార్యక్రమాలు చేసుకుని భక్తులకు మాత్రం దర్శనం కంటిన్యూస్గా చేస్తాం. అదేవిధంగా మిగిలిన ఆర్జిత సేవలు కూడా రద్దు చేస్తున్నాం. ఓన్లీ హోమాలు మాత్రం నెక్స్ట్ డే నుంచి కంటిన్యూ అవుతాయి. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. విజయనగరం మెంటాడ మండలం లోతు గెడ్డ పంచాయతీ ఎర్రవాణి వలసలో గిరిజన విద్యార్థులకు సైకిళ్లు, పుస్తకాలు, బ్యాగులు, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఉచితంగా పంపిణీ చేయబడ్డాయి. BREDS CEO అడ్డాల రామకృష్ణరాజు ఆధ్వర్యంలో 16 సైకిళ్లు, 7 వేయింగ్ మిషన్లు, 21 ఫస్ట్ ఎయిడ్ బాక్సులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ భానుమూర్తి, సర్పంచ్ భీమారావు, వైస్ సర్పంచ్ సూరెడ్డి, పైడుపు నాయుడు, పంచాయతీ సెక్రటరీ పద్మ, అగ్రికల్చరల్ సిబ్బంది, గిరిజనులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.